కంప్లీట్ టేక్ కేర్ చేస్తుంది. ఈ 3 విషయాలు 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో బాగా అర్థం చేసుకుంటది, నన్ను చాలా బాగా ప్రేమిస్తుంది, దానికి అమ్మలాగా చూసుకుంటది. 3వది పిల్లల్ని చాలా టేక్ కేర్ చేస్తుంది. ఆ విషయంలో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సో చెప్పినటువంటి సాక్ష్యం బట్టి దేవుడు మా ఎడల కృపను చూపించి అంత మంచి ప్రేమతో నడిపిస్తున్నాడు. ఇకను కూడా దేవుడు అదే విధంగా నడిపించును గాక. దేవాదేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చెల్లించండి అందరికి కూడా చాలా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను జాషువా సార్ కానీ, వచ్చినటువంటి సెక్రటరీ గారికి కానీ, రవి గారికి, వచ్చిన అందరికి చాలా థ్యాంక్ యూ. మా సార్ అయితే నాకు చాలా షార్ట్ గా చాలా స్వీట్ గా చెప్పాడు. నేను మా సార్ గురించి చెప్పాలంటే మాత్రం రాసుకుంటూ కొన్ని పాయింట్స్ అంటే వాక్యం చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ప్రేమ గురించి చెప్తున్నప్పుడు నాకు అనిపించిన మాట ఏంటంటే, నిజానికి అయితే ప్రేమ పెరుగుతూ ఉండాలి అన్న విధంగానే మా పెళ్ళైన సంవత్సరం, మా పెళ్ళైన రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను మా సార్లు ఆ ప్రేమ పెరగడమే చూశాను. ఏ ఒక్క రోజు కూడా తగ్గలేదు. అది ప్రతి పరిస్థితిని బట్టి, ఉన్న ప్రతి విధానాన్ని బట్టి, ప్రతి రోజును బట్టి పెరుగుతానే ఉంది. అసలు మా సార్, నేను అనుకుంటాను అంటే ఇప్పుడు ఇలా అనొచ్చలేదు కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ దేవుడి తర్వాత అంత ప్రేమ నేను చూసిందంటే మా సార్లోనే. మా సార్ అంతా నన్ను ప్రేమిస్తాడు అనమాట, చాలా ప్రేమిస్తాడు. చాలా అంటే చాలా, అంటే ప్రేమ పెరుగుతానే ఉంది. అంత ప్రేమించే హస్బెండ్ ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. రెండోది ఏంటంటే చాలా కేర్ చేశాడు అనమాట. నాకేమన్నా అయితే నాకు అనిపిస్తుంది, పొరపాటు నాకు ఎవరైతే మా సార్ ఏమైపోతారు అంటే అంత ప్రేమ ఉంటది పురుషులు. అంటే పెళ్ళైనప్పటి నుండి కూడా నేను బాగానే సిక్ అవుతా ఉంటాను. అస్తమాను ఎక్కువ టైఫాయిడ్ రావడము, బీపీ డౌన్ అయిపోవడము, చాలా సిక్ అవుతా ఉంటాను. కానీ ఇక్కడ ఏం జరిగింది, నాకు హెల్త్ ఎలా ఉంది, నేను బాగున్నానా లేదా, నేను తిన్నానా లేదా, మా మమ్మీ మా డాడీ వీక్లీ వన్స్ అలా ఫోన్ చేస్తారు. దాని కూడా ఏంటంటే జస్ట్ ఏదైనా ఒక విషయం చెప్పడానికి అంతే. ఎలా ఉన్నారు అని అడగడానికి ఎప్పుడు ఫోన్ చేసింది నాకు తెలీదు. అసలు ఇక్కడ నాకు ఎంత హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏమైంది అసలు ఏం తెలియకుండా చూసుకున్నారు అనమాట. ఒక్క విషయం కూడా మా ఇంట్లో ఉంటే తెలియదు. నాకు జ్వరం వచ్చినా వాళ్ళు వచ్చి నన్ను చూసింది నాకు తెలియదు. నాకు హెల్త్ రాకపోయినా ఎంత హాస్పిటల్లో ఉన్నా సరే వాళ్ళు నాకు వచ్చి చూసింది అయితే నాకు తెలియదు. నన్ను ఫుల్ గా కేర్ చేసిందంటే మాత్రం 100% నా సారే. ఎంత కేర్ అంటే మొన్న రీసెంట్ గా నాకు హార్ట్ లో పెయిన్ వచ్చింది కదా, అసలు మా మమ్మీ వాళ్ళకి కూడా తెలియదు నాకు ఇట్లా అయిందని. ఇంటికి వెళ్ళినాక తెలియదు వాళ్ళకి. అంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ పెయిన్ అంతా కూడా అంత టేక్ కేర్ చేస్తుంది అనమాట. సో ఆ విషయంలో అయితే లవింగ్ హస్బెండ్, వెరీ కేరింగ్ హస్బెండ్. మూడోది ఏంటంటే ఎస్పెషల్ గా చెప్పాలనుకుంది ఏంటంటే, హస్బెండ్స్ అనే వాళ్ళు వైఫ్ ఎప్పుడు కూడా కొంచెం చిన్నగా చూస్తూ ఉంటారు, ఈక్వల్ గా చూడరు ఎవరు కూడా. ఎంత పాస్టర్ అయినా సరే, ఈవెన్ నేను అబ్జర్వ్ చేసింది పాస్టర్స్ లోనే ఎక్కువ. ఏమనంటే వైఫ్ ఏదన్నా కొంచెం బాగా చేస్తా ఉంటే కొంతమంది హస్బెండ్స్, నాకు తెలుసు పర్సనల్ గా, ఎందుకంటే పాస్టర్స్ లో తిరుగుతూ ఉండగానే వాళ్ళ వైఫ్ ని తగ్గించి చెప్పడమే చూసాం. కానీ మా సార్ అయితే అసలు ఆయన కంటే ఒక మెట్టు నన్ను పైన పెడతాడు అనమాట. ఆ విషయంలో అయితే నేను చాలా చాలా హ్యాపీ. నేను ఏం చేసినా సరే బాగా సపోర్ట్ చేస్తాను. నువ్వు చేయగలవు, నువ్వు ఖచ్చితంగా చేయగలవు, దీన్ని నువ్వు సాధిస్తావు అని బాగా ఎంకరేజ్ చేశాడనమాట. ఆ విషయంలో తనతో ఈక్వల్ గా చూసే హస్బెండ్స్ ఉంటారేమో, తనకంటే ఒక మెట్టు పైన పెట్టే హస్బెండ్ అంటే మాత్రం నేను మా సార్ని అనుకుంటున్నాను. చాలా చాలా దాని బట్టి అయితే చాలా హ్యాపీ నాకు. ఇంకా లాస్ట్ ఒకటే నేను మర్చిపోతాను, ఫస్ట్ రాసుకున్నా. యాక్చువల్లీ లాస్ట్ ఏంటంటే మా సార్ చాలా ప్రేయర్ఫుల్, చాలా అంటే చాలా. షేర్ చేసుకోవడం నాకు తెలియదు, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా అన్ని చెప్పుకోడు. ఏమైనా ఉంటే నాకు, తర్వాత నాకేమైనా ఉంటే ఆయనకు. అంతే, మేమిద్దరం ఎక్కువ ఎవరికి బయట వాళ్ళకి చెప్పుకోము. ఏదొచ్చినా కానీ మేమిద్దరమే చెప్పుకుంటూ ఉంటాము. మూడో వ్యక్తిని సాధారణంగా మా లోపలికి రానియము. ఎంత ఉన్నా కానీ ఆ బౌండరీస్ లోనే ఉంచుతాము. మా ఫ్యామిలీలో మాత్రం మేమిద్దరమే షేర్ చేసుకుంటాం. మూడోది ఏంటంటే మా సార్ చాలా ప్రేయర్ఫుల్. అసలు ఆయన ప్రేయర్ఫుల్ కానీ, ఆయన స్పిరిచువాలిటీ కానీ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే, మా సార్లో ఆయన స్పిరిచువాలిటీని అందరు అంటారు, నువ్వు ఇంత తెల్లగా ఉంటావు, ఇంత మంచిగా ఉంటావు, కొంతమంది అంటారు అనమాట. అన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది, అంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ హృదయాన్ని ఎవరు చూడరు. కానీ మా సార్ హార్ట్ అయితే చాలా అంటే చాలా మంచిది. ఆయన వాక్యాన్ని బట్టే నేను చాలా బలపడుతూ ఉంటాను. చాలా సార్లు ఏదైనా పరిస్థితి వస్తే చాలు మోకరించి ప్రేయర్ చేస్తాడు. మార్నింగ్ టైమ్స్ కానీ, నైట్ లో నేను పడుకున్న తర్వాత అయినా కానీ. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మా సార్ లో వెరీ స్పిరిచువల్ పర్సన్ అనమాట. ఆ స్పిరిచువాలిటీని ఈ రోజు మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టింది అని అనుకుంటాను. నేను ఎక్కువ ప్రేయర్ చేయలేను, అంటే గంటలు గంటలు ప్రార్థన అంటే నాతోని కాదు. బైబిల్ పట్టుకుని గంటలు గంటలు కూర్చోమన్నా
కానీ గంటలు గంటలు మోకాల మీద ఉండి ప్రేయర్ చేశాను. నాకు బాగాలేనప్పుడు కూడా రీసెంట్ గా మీ అందరికీ తెలుసు, నాకు హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ 21 days ఫుల్ ఫాస్టింగ్స్ ఉన్నాడు. వాటర్ తప్ప ఏం తాగింది తెలియదు. ఫుల్ ఫాస్టింగ్స్ నా కోసం ప్రేయర్ చేసిండు. అంటే అంత ప్రేయర్ఫుల్ హస్బెండ్ ని, అంత సపోర్టివ్ హస్బెండ్ ని, అంత లవింగ్ హస్బెండ్ ని, అంత కేరింగ్ హస్బెండ్ దేవుడు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మా ఫస్ట్ యానివర్సరీ రోజు మేము ఎట్టి ప్రేమను అయితే కలిగి ఉన్నామో నేను ధైర్యంగా చెప్పగలను. దేవుడి మహాకృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఈ 10 సంవత్సరాలు కూడా అట్టి ప్రేమతో మేము నడిపించబడుతున్నాం. ఎవరి కుటుంబంలోనే చిన్న చిన్నవి ఉంటాయి. నాకైతే మాత్రం అంత చిన్న చిన్న కూడా ఏమి లేవు, చెప్పుకోలేంత పెద్దవి అయితే ఏమీ లేవు. ఎప్పుడైనా నేను అలుగుతా ఉంటాను, ఒకసారి వచ్చి సారి చెప్తాడు, ఆయన అలుగుతాడు, నేను వెళ్ళి సారి చెప్తాను, అంతే, అంత మించి ఏమి ఉండదు. దేవుడి 10 సంవత్సరాలు కూడా అట్టి మహాకృపనిచ్చాడు. మరి ముఖ్యంగా నాకు బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. కానీ ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకనూ మా కుటుంబం ఇటు రీతిగా ప్రేమలోను, దేవుళ్ళలోను, ఆత్మీయతలోను ఎదగాలని మీరు అందరు ప్రార్థన చేయండి. చాలా వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్నాం, కానీ ఈ వెడ్డింగ్ యానివర్సరీ నా లైఫ్ లో ఒక మెమొరబుల్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. ఇలా ఎప్పుడు చేసుకోలేదు ఇంత గ్రాండ్ గా. సో దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 10 సంవత్సరాలు నన్ను భరిస్తూ నాకు సపోర్ట్ గా ఉన్నందుకు, నన్ను ప్రేమించినందుకు మా సార్కి వన్స్ అగైన్ అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.